హాయ్ అండి. 'సీక్రెట్ హస్బెండ్' పార్ట్ 22. రాహుల్‌కి మోహన్ చూపు చిరాగ్గా అనిపించింది. మోహన్ తనని ఏదో పరీక్షగా చూస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. అతను మోహన్‌ని చూసి నవ్వుతూ, "ఎందుకు దగ్గరకు వచ్చి చూస్తున్నావ్" అని అన్నాడు. కానీ అతని నవ్వు చాలా భయంకరంగా ఉంది. మోహన్ ఒక్కసారిగా నవ్వి క్యూరియస్‌గా, "ఎవరో అమ్మాయితో గట్టి ఫైటే జరుగుంటుందిలే. అవునా? కావ్యయేనా ఆ అమ్మాయి? ఆమె చిన్న బలహీనమైన ఒళ్ళు. దీన్ని ఎలా తట్టుకుంటుంది" అని అడిగాడు. ఈ మాట వినగానే రాహుల్ హ్యాండ్సమ్ మొహం మాడిపోయింది. అతను మోహన్ని చూసి సీరియస్‌గా, "అది కావ్య కాదు" అన్నాడు. "మరి ఎవరు?" మోహన్ షాక్‌తో నోరు తెరిచాడు. అతను కాసేపు ఆలోచించి, "పల్లవి కాబోలు" అని అనుమానించాడు. రాహుల్ ఏమీ అనలేదు. అందరూ అతను మోహన్ గెస్‌కి ఒప్పుకున్నట్టే భావించారు. మోహన్ జోక్‌గా, "నాకు తెలిసినంత వరకు పల్లవి చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆమెలో ఈ యాంగిల్ కూడా ఉంటుందని నాకు తెలీదు" అని అన్నాడు. ఆ సమయంలో జగదీష్ ఆ అమ్మాయిని కౌగిలించుకొని కూర్చున్నాడు. వేరే అమ్మాయిని. అతను ఆమెను ముద్దు పెట్టుకుంటా, బహుశా ఆమె రాహుల్‌ని డైవర్స్ చేయకుండా ఆపడానికి ట్రిక్ ఆడుతుందేమో. ఆమెకు రాహుల్ మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉండొచ్చు అని అన్నాడు. జగదీష్‌ని ఎవరూ ఎదిరించలేదు. ఎందుకంటే వాళ్ళ సర్కిల్‌లో అందరూ కావ్య వైపే ఉన్నారు. రాహుల్ కావ్యని పెళ్లి చేసుకోవటం వాళ్ళందరికీ కూడా సమ్మతమే. వాళ్ళందరూ రాహుల్ నిజంగానే కావ్యని లవ్ చేస్తాడని నమ్మారు. ఎందుకంటే రాహుల్ ఎప్పుడూ వేరే అమ్మాయిల పట్ల ఇండిఫరెంట్‌గా ఉండేవాడే కాదు. కావ్యని మాత్రమే ప్యాంపర్ చేసేవాడు. అంతేకాదు రాహుల్, కావ్య ఇద్దరూ సమానమైన రిచ్ ఫ్యామిలీస్ నుండే వచ్చారు. వాళ్ళు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అందరూ భావించారు. వాళ్ళు చాలా కాలంగా రాహుల్, కావ్యాల పెళ్లి చూడాలని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎదురు చూశారు. కానీ ఊహించని విధంగా ఏదో జరిగింది. పరిస్థితులు మారిపోయాయి. రాహుల్, కావ్యాల మధ్య గొడవ ఎందుకు జరిగిందో వాళ్ళకు తెలీదు. కావ్య విదేశాలకు వెళ్ళిన తర్వాత రాహుల్ ఒక్కసారిగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మొదట అందరూ రాహుల్‌ని పల్లవి ట్రిక్ చేసి పెళ్లి చేసుకుందని అనుకున్నారు. అందుకే వాళ్ళు పల్లవిని చాలా ద్వేషించేవారు. చిరాగ్గా చూసేవారు. ఇక కాలం గడిచే కొద్దీ పల్లవి మీద వాళ్ళ అభిప్రాయం కూడా మారింది. ఎందుకంటే ఆమె ఎప్పుడూ వాళ్ళకి ఇబ్బంది కలిగించలేదు. ఏ మాత్రం కూడా. అయినా వాళ్ళింకా కావ్యనే రాహుల్ భార్యగా చూడాలని కోరుకుంటున్నారు. ఇది సొసైటీలో ఎక్కడ రాయని రూల్స్‌లో ఒకటన్నమాట. సమాన స్టేటస్ ఉన్న వాళ్ళకే పెళ్లి చేసుకుంటారు. సిండ్రిల్లా రాజకుమారుని పెళ్లి చేసుకుంది. కేవలం ఫెయిర్ టేల్ మాత్రమే. రిచ్ సర్కిల్‌లో ఇలాంటి గొప్ప వాళ్ళ పెళ్ళిళ్ళు సర్వసాధారణం. ఇది ఒక నియమంగా మారిపోయింది. ఎందుకంటే 2 ఫ్యామిలీలకు లాభం చేకూరుతుందిగా పెళ్లి వల్ల. గదిలో చాలాసేపు సైలెన్స్ నడిచింది. చివరికి రాహుల్ ఆ సైలెన్స్‌ని బ్రేక్ చేశాడు. అతను లో గొంతుతో, "లేదు, ఆమె అలా చేయలేదు" అని అన్నాడు రాహుల్. పల్లవి నిజంగా డైవర్స్ ఆపడానికి ట్రిక్ ఆడుంటే రాహుల్ ఇంత అప్సెట్ అయ్యేవాడు కాదు. ఈ సమయంలో అతను ఇంకా చిరాగ్గా ఉన్నాడు మరి. తను 2 ఏళ్లుగా పెంచిన పిల్లిలాంటి అమ్మాయి తను. వేరే వాడి కోసం తనను ఇలా చేసిందన్న ఫీలింగొచ్చింది రాహుల్‌కి. "ఏంటి రాహుల్ నువ్వు? నువ్వు కావ్యతో ఉండొచ్చు. జస్ట్ పల్లవి ఫ్రెండ్స్‌తో మాట్లాడినా తట్టుకోలేవా? కుళ్ళు." అతని గుండెల్లో కోపం ఉప్పొంగింది. ఇక అదుపు చేసుకోలేకపోయాడు. రాహుల్‌కి మరింత చిరాకు వచ్చిందేంటంటే, పల్లవి వల్ల తన మనసు ఎందుకింత ఈజీగా డిస్టర్బ్ అవుతుందో అతనికి తెలీదు. ఒక్కసారిగా అతనికి ఆమెకు డైవర్స్ ఇవ్వాలనే ఆలోచన రాలేదు. అతను చాలాసేపు ఆలోచించాడు. చివరికి ఇది తన పొజిటివ్‌నెస్ వల్లనే అని నిర్ణయించాడు. పల్లవి నిజంగా డైవర్స్ కావాలి అనుకుంటే అతను ఒప్పుకోవచ్చు. కానీ ఆమె వేరే వాడితో ఉండడానికి మాత్రం అతను ఎప్పటికీ అనుమతించడు. ఇంకా మోహన్, రాహుల్ మళ్ళీ సైలెంట్ అయినట్టు కనిపించాడు. అతను తన అట్రాక్టివ్ కళ్ళతో రాహుల్‌ని చూస్తూ, "ఇది ఇంత సింపుల్‌గా ఉండదని నాకు అనిపిస్తుంది" అని అన్నాడు. జగదీష్ పక్కనుండి, "సింపుల్‌గా ఉండకపోతే ఏంటి? ఆమె ఒక అమ్మాయి. ఫన్ కోసం ఆడుకో. ఆమెతో లవ్‌లో పడితే నువ్వు స్టూపిడ్‌వి" అని అన్నాడు. మోహన్ జగదీష్‌ని చూస్తూ, "ఓయ్! నువ్వు ఈ మధ్య సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ డీల్ చేసి, మిగతా ఫ్యామిలీకి వ్యతిరేకంగా చాలానే చేశావు. ఇప్పుడు కూల్‌గా ఉండలేకపోతున్నాడు. ఇదంతా నీ పనే కదా" అని అన్నాడు. జగదీష్ ఏమాత్రం ఆలోచించకుండా "అవును" అని క్యాజువల్‌గా సమాధానమిచ్చాడు. ఆ సమయంలో రాహుల్ ఒక్కసారిగా మాట్లాడ్డాడు. "మిగతా ఫ్యామిలీకి నీ ప్లాన్ ఏంటి? వాళ్ళను ఎలా డీల్ చేయబోతున్నావు?" రాహుల్ ఈ ప్రశ్న అడిగాడు. ఎందుకంటే పల్లవి ఈ రాత్రి నిఖిత గురించి ప్రస్తావించింది.
నిఖిత పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసింది. జగదీష్ సిగరెట్ లాగి ఒక ఊపిరి పొగను వదిలాడు. అతని హ్యాండ్సమ్ మొహం పొగలో కప్పబడింది. కానీ అతని నుదుటిపై ఉన్న స్కార్ స్పష్టంగా కనిపించింది. అతను సీరియస్గా, నేను చాలా బాధపడ్డాను. అలాగే మిగతా ఫ్యామిలీని కూడా ఖచ్చితంగా బాధపడేలానే చేస్తాను అని అన్నాడు. మోహన్ కనుబొమ్మలెత్తాడు. మిగతా ఫ్యామిలీకి ఇక టఫ్ టైం వస్తుందని అతనికి బాగా తెలుసు. అప్పట్లో నిఖిత జగదీష్ ఒకరినొకరు బాగా ప్రేమించుకున్నారు. కానీ నిఖిత తండ్రి జగదీష్‌ని ఒప్పుకోలేదు. లాభాన్ని ఆశించే బిజినెస్ మ్యాన్‌గా జగదీష్ ఫ్యామిలీ కష్టాల్లో ఉన్న సమయంలో వాళ్ళకు సహాయం చేయటానికి బదులు వాళ్ళు ఎంగేజ్‌మెంట్‌ని కూడా క్యాన్సిల్ చేశాడు. జగదీష్ ఫ్యామిలీని భయంకరమైన సిట్యుయేషన్‌లో వదిలేశాడు. దురదృష్టవశాత్తు నిఖిత తన తండ్రిని ఆపలేకపోయింది. ఆ సమయంలో జగదీష్‌కి సపోర్ట్ చేయలేకపోయింది. చివరికి జగదీష్ ఆర్థికంగా, ఎమోషనల్‌గా హర్ట్ అయ్యాడు. ఇప్పుడు జగదీష్ ఆ కష్టాల నుండి తిరిగి వచ్చాక నిఖిత తన ఫ్యామిలీ మీద జగదీష్ ఎలా రివెంజ్ తీసుకుంటాడో చూడాల్సొచ్చింది. ఈ ఆలోచనతో మోహన్ తల వంచాడు. అతను రాహుల్‌ని, జగదీష్‌ని చూసి నిస్సహాయంగా, మీరిద్దరూ చివరికి మీ జీవితాలను నాశనం చేసుకోకుండా ఉంటే చాలు అని అన్నాడు. మోహన్‌కి తెలీదు అతడి మాటలు తొందరలోనే నిజం కాబోతున్నాయని. గదిలో మళ్ళీ సైలెన్స్ నడిచింది. ముగ్గురు ఏమీ మాట్లాడకుండా డ్రింక్ చేస్తూ కూర్చున్నారు. కాసేపటికి వాళ్ళు బాగా తాగేశారు. జగదీష్‌ని అతనితో ఉన్న అమ్మాయి తీసుకెళ్ళింది. గదిలో మోహన్, రాహుల్ మాత్రమే ఉన్నారు. మోహన్ సగం తాగిన రాహుల్‌ని చూసి కనుబొమ్మలెత్తి, ఈ రాత్రి నా ఇంటికి రాకు. మీడియా వాళ్ళు అన్ని చోట్ల దాక్కుని ఉన్నారు. మన ఫొటోస్ తీస్తే మన రిలేషన్‌షిప్‌లో ఉన్నామని తప్పుగా అనుకుంటారు అని అన్నాడు. పోరా నన్నొదిలేయ్ రాహుల్ సీరియస్‌గా తిట్టి నేనింటికి వెళ్ళగలను అని అన్నాడు. రాహుల్ కారులో కూర్చున్నప్పుడు అతని ఫోన్ రింగ్ అయ్యింది. జ్యోతి కాల్ చేసింది. అతను ఆన్సర్ చేశాడు. కావ్యకి ఒంట్లో బాగోలేదని ఆమె ఏడుస్తుందని చెప్పింది. రాహుల్ కాల్ కట్ చేసి డ్రైవర్‌తో నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళు అని అన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత రాహుల్ హాస్పిటల్ పార్కింగ్ లాట్‌లో ఉన్నాడు. ఆ సమయంలో అతని ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యింది. కానీ అతను దాన్ని ఇగ్నోర్ చేశాడు. ఫోన్ని పక్కనే ఉన్న సీట్ మీద పెట్టి ఆన్సర్ చెయ్యాలనే ఆలోచన లేకుండా ఉన్నాడు. అతను కారు నుండి దిగి పాకెట్ నుండి సిగరెట్ తీసి వెలిగించాడు. సిగరెట్ తాగిన తర్వాత అతను పార్కింగ్ లాట్‌లోనే ఉన్నాడు. కావ్యాన్ని చూడడానికి హాస్పిటల్ లోపలికి వెళ్ళలేదు. కాసేపటికి ఆకాశంలో మెరుపులు మెరిశాయి. అప్పుడు ఒక గట్టి ఉరుము సౌండ్ వినిపించింది. ఒక పెద్ద తుఫాన్ వస్తున్నట్టు అనిపించింది. రాహుల్ హాస్పిటల్ ఎంట్రన్స్ వైపుకి చూశాడు. అతను కార్ డోర్ తెరిచి లోపలికి వెళ్ళి మన విల్లాస్‌కి వెళ్ళు అని ఆర్డర్ చేశాడు. పల్లవి గట్టిగా వాంతి చేసుకున్న తర్వాత ఇప్పుడే పడుకుంది. మెయిడ్ ఆమెకు మిడ్‌నైట్ స్నాక్ రెడీ చేసిచ్చింది. కానీ ఆమెకు ఆకలి లేదు. ఏదైనా తింటే మళ్ళీ వాంతవుతుందేమోనని భయపడింది. కాబట్టి మెయిడ్‌ని షవర్‌కి హెల్ప్ చేయమని చెప్పి ఇక బెడ్‌కి వెళ్ళింది. బయట భారీ వర్షం కురుస్తుంది. ఇక రూఫ్ మీద వర్షం గలగల సౌండ్ వినిపిస్తుంది. కానీ ఆ గది సౌండ్ ప్రూఫ్ ఉంది. కాబట్టి పల్లవికి అది వినిపించలేదు. పల్లవి ఒక్కసారిగా రాహుల్‌తో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. దీంతో ఆమెకు ఒక విషయం అయితే క్లియర్‌గా అర్థమైంది. అబ్బాయిలు, అమ్మాయిలు ఎంత డిఫరెంట్‌గా ఉంటారో. ఈ మగవాళ్ళు ఫీలింగ్స్ లేకపోయినా ఒక అమ్మాయితో కలిసి ఎలా ఉంటారు? ఇక లవ్ కూడా అసలే ఉండదు. రాహుల్ తన కోసం మాత్రమే ఆమెతో అది చేయగలిగితే పల్లవి ఎందుకని తనతో అలా చేయలేకపోయింది? ఆమె రాహుల్‌తో చాలా సార్లు దగ్గరయింది. ఎందుకంటే ఆమె అతన్ని లవ్ చేసింది. కానీ అది అతనికి చెప్పడంలో ఉపయోగం లేదు. ఆమెకు విలువైనదిగా అనిపించినది అతని కళ్ళల్లో విలువలేనిది అయిపోయింది. ఈ ఆలోచనతో పల్లవికి నిరాశగా అనిపించింది. నిజానికి ఆమె ఇప్పటికీ రాహుల్‌ని మిస్ చేయకూడదనే డిసైడ్ చేసుకుంది. కానీ ఆమె మనసు అతని గురించే అలా ఆలోచిస్తూ ఉంది. బహుశా ఆమె విల్లాస్‌లో ఉండటం వల్ల కావచ్చు అని ఆమె ఒప్పించుకుంది. ఇంట్లో ప్రతి మూలలో వాళ్ళ పాత జ్ఞాపకాలు ఉన్నాయి. కాబట్టి ఆమె బాగా కోలుకున్న తర్వాత వేరే చోటికి మూవ్ అవ్వాలని డిసైడ్ అయ్యింది. ఆమె ఎప్పుడూ ఓవర్ థింక్ చేసి మెదడును అలసిపోనివ్వకూడదు అని అనుకుంది. పల్లవి ఇంకా ట్రాన్స్‌లో ఉండగా ఒక్కసారిగా తలుపు తెరుచుకుంది. ఆమె ఎవరు? ఎవరు? అని చాలా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యింది పల్లవి. ఆ సమయంలో బెడ్ సైడ్ ల్యాంప్ వెలిగింది. ఇక ఒక షాడో కనిపించింది పల్లవికి. అప్పుడు పల్లవి ఆ మనిషిని స్పష్టంగా చూసింది. ఆమె మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అయ్యి, మళ్ళీ నువ్వెందుకు తిరిగి వచ్చావు అని అడిగింది. రాహుల్ కాసేపటి వరకు మాట్లాడలేకపోయాడు. ఆమె తనను స్వాగతించడం లేదని అతను ఊహించలేదు.
తనను ఇష్టపడిన ఫీలింగ్ అతనికి కొత్తగా వింతగా అనిపించింది. అతను లోపలికి వచ్చి బెడ్ అంచున కూర్చుని, ఇది నా ఇల్లు, ఎందుకు రాకూడదు అని అన్నాడు. పల్లవి రాహుల్తో దూరం పెట్టడానికి కొంచెం జరిగింది. అతను ఎందుకు ఇక్కడ ఉన్నాడని ఆమె ఇంకా ఆశ్చర్యపోతూ ఉంది. అతను కావ్యని కలవడానికి వెళ్ళాడని ఆమె అనుకుంది. కానీ ఆమె అతన్ని అడగడానికి ధైర్యం చేయలేదు. ఆమెకు అతని మీద కొంచెం భయం ఉందని ఒప్పుకుంది. అతను బయటకు వెళ్లే ముందు వాళ్ళ మధ్య గొడవ జరిగింది. కాబట్టి అతను తిరిగి వస్తాడని ఆమె ఏమాత్రం ఊహించలేదు. ఈ రాత్రి ఆమెకు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనుకుంది. ఈ సమయంలో రాహుల్ వైట్ స్కిల్ పైజామాలో ఉన్నాడు. అతని జుట్టు సగం డ్రై అయ్యింది. అతని ఒళ్ళు నుండి ఫెమిలియర్ షవర్ జెల్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. బెడ్ సైడ్ ల్యాంప్ నుండి వచ్చిన వెచ్చని లైటు అతని మొహం సైడ్లో పడింది. అతన్ని మరింత హ్యాండ్సమ్గా చేసింది. పల్లవి అతన్ని చూస్తూ ఉండిపోయింది. రాహుల్ సూట్ వేసుకున్నప్పుడు అతను చాలా హ్యాండ్సమ్గా, హుందాగా, జెంటిల్గా కనిపించాడు. అతనికి ఈ సైడ్ ఆమెకు అతని మీద భయాన్ని తగ్గించింది. అతను ఎప్పుడు ఇలాగే ఉంటే బాగున్నని ఆమె కోరుకుంది. నన్ను చూస్తూ ఉంటే నువ్వు ఏదైనా ఫీల్ అవుతున్నావా? రాహుల్ ఒక్కసారిగా అడిగాడు. అతను పల్లవిని కనుబొమ్మలు ఎత్తి, ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? నువ్వు ఇప్పటికే వేరే వాడిని లవ్ చేయడం స్టార్ట్ చేసావు కదా అని అన్నాడు. ఆ మాటకి పల్లవి ఏమీ మాట్లాడలేదు. రాహుల్ ఆమెను కాసేపు చూశాడు. తర్వాత అసంతృప్తిగా, ఎందుకు నాకు అంత దూరంగా ఉన్నావు? నేను నీకేం చేశాను అని అన్నాడు. పల్లవి మాట్లాడలేకపోయింది. రాహుల్కి ఏమైందా అని ఆలోచిస్తుంది. ఎందుకు అతను బ్యాడ్ మూడ్లో ఉన్నాడు? కావ్య అతని నీడ్స్కి ఆన్సర్ చేయలేదా? అతను తన కోపాన్ని ఆమె మీద ఇక వెంట్ చేయడానికి తిరిగి వచ్చాడా? పల్లవి బెడ్ నుండి దిగడానికి కదిలింది కానీ రాహుల్ ఆమెను ఆపాడు. అతను సీరియస్ ఎక్స్ప్రెషన్తో, ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు. ఆమె అతన్ని చూసి లో గొంతుతో, గెస్ట్ రూమ్లో పడుకుంటాను అని సమాధానమిచ్చింది. రాహుల్ పల్లవిని చాలాసేపు పైనుంచి కింద వరకు చూశాడు. తర్వాత తలూపి సరే అన్నాడు. రాహుల్ తనని ఇబ్బంది పెట్టలేదని పల్లవికి సంతోషంగా అనిపించింది. ఆమె బెడ్ నుండి దిగి సంతోషంగా డోర్ వైపుకు నడిచింది. కానీ ఒక్కసారిగా రాహుల్ గొంతు వినిపించింది. ఆ గది నుండి బయటికి వెళ్తే రాత్రంతా నీతోనే ఉంటాను అని వార్నింగ్ ఇచ్చాడు మన పల్లవికి. మరి బయటికి వెళ్తుందో లేదో చూద్దాం వచ్చే ఎపిసోడ్లో.